ఈరోజు భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి సహచరురాలి 194వ జన్మదినం సందర్భంగా బాబు జగజ్జీవన్ విగ్రహం వద్ద పూలతో ధన్యవాదం జరిగింది. చూసుకుంటే భారతదేశంలో 1831 సంవత్సరంలో జన్మించిన ఫాతిమా షేక్ గారు ఆ రోజుల్లో మహిళా బాలిక విద్య కొరకు ఎంతో కృషి చేసి భారతదేశంలో 1840 సంవత్సరంలో మొట్టమొదటి గర్ల్స్ హై స్కూల్ ను స్థాపించిన ఘనత అటు సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ గారికి దక్కుతుంది. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో ఫాతిమా షేక్ గారి చరిత్ర లేదు. దాని వెనుక ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఈరోజు ఫాతిమా షేక్ గారి త్యాగాలను గుర్తించి భారతదేశంలో మెల్లమెల్లగా ఆమె గుర్తింపు లభిస్తుంది. మనం చూసినాం గత 2 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్ని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో 8వ తరగతి పాఠ్య పుస్తకంలో ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరిచారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పాఠ్య పుస్తకాల్లో ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరచాలని మేము భువనగిరి ముస్లిం జేఏసీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. భారతదేశంలో ఈరోజు ఒక్క సావిత్రిబాయి పూలే ఒక్క ఫాతిమా షేక్ గారు స్థాపించిన గర్ల్స్ హై స్కూళ్ల వలన ఈరోజు దేశంలో ఎంతో మంది ఫాతిమా షేక్ ను సావిత్రిబాయిను జన్మించి ఈ దేశంలో ఎన్నో రంగాలలో ముందుండి ఈరోజు దేశాన్ని ఏలుతుంది. అదేవిధంగా చూసుకుంటే గతంలో మేము ఎన్నోసార్లు ఈ భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు దీని యొక్క చరిత్రను తెలియజేస్తున్నాము. గతంలో కూడా ప్రభుత్వాలలో మేము దీని గురించి విజ్ఞప్తి చేసినాము. కానీ ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మేము గత ఒక నెల నుంచి మైనార్టీ గురుకులాల చైర్మన్ ఫహీం ఖురేషీ గారికి, ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ గారికి, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారికి, మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి సోషల్ మీడియా ద్వారా ఫోన్ల ద్వారా ఈమె యొక్క జయంతిని అధికారికంగా చేయాలని విజ్ఞప్తి చేసినాము. ఆ విజ్ఞప్తిని వారు స్వీకరించి ప్రభుత్వానికి చేరవేసినందుకు ఈ రోజు వారి జయంతిని నిర్వహిస్తున్నందుకు వారందరికీ భువనగిరి ముస్లిం జేఏసీ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి భువనగిరి ముస్లిం జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రాబోయే 2026 జనవరి 9వ తేదీ రోజు వీరి యొక్క జయంతిని రాష్ట్రమంతటా అధికారికంగా చేసే విధంగా వీరి జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ప్రచురించే విధంగా మీరు తప్పకుండా చర్యలు తీసుకుంటారని మాకు గట్టి నమ్మకం ఉంది. మీరు ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.